హే గైస్, ఎలా ఉన్నారు? అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ రికమెండేషన్లో ఇది సెకండ్ వీడియో. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ రికమెండేషన్స్లో పార్ట్ 3 అండ్ పార్ట్ 4 కూడా అప్లోడ్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా నెంబర్ 1 వచ్చేసి బేబీ రెయిన్డీర్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక 30 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయిని ఒక 40+ ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉండదు. కానీ ఆమెకు మాత్రం ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. అతను ఎక్కడికి వెళ్ళినా సరే అతన్ని ఫాలో అవుతూనే ఉంటుంది. అతనికి 40,000కు పైగా ఈమెయిల్స్ పంపుతుంది. అతని ఫోన్ నెంబర్ ఏంటో తెలియక. ఇంకా చెప్పాలంటే అతన్ని వేధిస్తూ ఉంటది. ఆ వేధింపుల వల్ల ఆ అబ్బాయి ఎలా ఫీల్ అయ్యాడు అనేది ఈ సిరీస్లో చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ ఈ సిరీస్ని ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. అండ్ ఆ ట్రూ ఇన్సిడెంట్ జరిగింది ఎవరికో కాదు, ఈ సిరీస్ క్రియేటర్ అండ్ మెయిన్ లీడ్గా చేసిన రిచర్డ్ గార్డ్కి. ఈ సిరీస్లో కొన్ని సన్నివేశాలు చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది. కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటాయి, ఈ సిరీస్ని అవాయిడ్ చేయండి. కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఉంటుంది. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడకండి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. తర్వాత నెంబర్ 2 వచ్చేసి ద గర్ల్ ఫ్రెండ్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ చెప్పాలంటే, అత్తా కోడల మధ్య గొడవలు, కానీ హాలీవుడ్ స్టైల్లో. కాకపోతే ఇక్కడ హీరో అండ్ హీరోయిన్కి పెళ్ళి అవ్వదు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటారు. మన తెలుగు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ చూసే అత్తా కోడల గొడవలు, వీటిని మనకి ఈ సిరీస్లో హాలీవుడ్ స్టైల్లో చూపించారు. ప్లాట్ సింపుల్గా ఉన్నా సరే ఈ సిరీస్ని తీసిన విధానం బాగా నచ్చింది. ప్రతి ఎపిసోడ్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, లారా అండ్ చెర్రీ. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఈ సిరీస్లో యూస్ చేసిన ఆ సౌండ్ ట్రాక్స్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఒలివియా కూక్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎంత చెప్పినా తక్కువే. ఒక్క సీజన్ మాత్రమే, 6 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, ఫ్యామిలీతో చూడకండి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 85%. తర్వాత నెంబర్ 3 వచ్చేసి జూబిలీ. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ చెప్పాలంటే, మదన్ కుమార్ అనే ఒక వ్యక్తి చిన్న స్థాయి నుంచి మొదలయ్యి పెద్ద స్టార్ లాగా ఎలా ఎదిగాడు, అతని కాంపిటేటర్స్ ఎవరు, అతని ఫ్రెండ్స్ ఎవరు, అతనితో పాటు ఉండేది ఎవరు, అతన్ని మోసం చేసింది ఎవరు, ఇదంతా మీరు ఈ వెబ్ సిరీస్ లో చూస్తారు. ఇదొక ఇండియన్ వెబ్ సిరీస్ అండ్ స్టోరీ కూడా 1940s ఆ టైం పీరియడ్ లో జరుగుతూ ఉంటుంది. ముందుగా 1940s ఆ టైం పీరియడ్ ని రీక్రియేట్ చేయడంలో ఈ సిరీస్ టీమ్ అస్సలు ఫెయిల్ అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ అయితే టాప్ నాచ్ ఉంటది. అలాగే యాక్ట్రెస్ పర్ఫార్మెన్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరు లిటరల్ గా జీవించేస్తారు వాళ్ళ క్యారెక్టర్లు. మెయిన్ గా వామిక గబ్బి గారు అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సిరీస్ లో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. డ్రామా లవర్స్ కి అయితే ఇది ఒక మస్ట్ వాచ్ సిరీస్. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా దీన్ని. తెలుగు లాంగ్వేజ్ లో ఉంది, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక సీజన్ మాత్రమే. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. తర్వాత నెంబర్ 4 వచ్చేసి హౌ టు సెల్ డ్రగ్స్ ఆన్లైన్ ఫాస్ట్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ చెప్పాలంటే, మారిస్ జిమ్మర్మ్యాన్ అనే ఒక వ్యక్తి తనకి డబ్బులు అవసరమయ్యి ఆన్లైన్లో డ్రగ్స్ని అమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఏదో సరదాగా స్టార్ట్ చేసి అతను ఆ డ్రగ్ మార్కెట్లో ఒక పెద్ద ప్లేయర్ అయిపోతాడు. అలా అయ్యాక అతను ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేశాడు అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ లో నాకు మెయిన్ గా మారిస్ జిమ్మర్మ్యాన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అలాగే తన చుట్టుపక్కల ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. కామెడీ కూడా ఈ సిరీస్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంటది. సౌండ్ ట్రాక్స్ బ్రిలియంట్ గా ఉంటాయి. డెఫినెట్ గా ఒక మస్ట్ వాచ్ సిరీస్ ఇది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. ఫ్యామిలీతో చూడకండి. మొత్తం 4 సీజన్లు, 24 ఎపిసోడ్లు ఉంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. తర్వాత నెంబర్ 5 వచ్చేసి లవ్, డెత్ అండ్ రోబోట్స్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ప్లాట్ ఉంటుంది. ఎందుకంటే ఇది యాంథాలజీ సిరీస్. ఎపిసోడ్కి సంబంధం ఉండదు. ప్రతి ఎపిసోడ్ కూడా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అండ్ సిరీస్ పేరు వచ్చేసి లవ్, డెత్ అండ్ రోబోట్స్. మనం ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ 3 ఎలిమెంట్స్ని చూస్తాం. నరేషన్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. రన్ టైం కూడా 20 minutes 30 minutes అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అండ్ ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. యానిమేషన్ కదా అని పక్కన పెట్టేయకండి. ఇలాంటి సిరీస్లు చాలా రేర్ గా వస్తాయి. అండ్ మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో మొత్తం 4 సీజన్స్ ఉంటాయి. 4 కలిపి 45 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం 45 చూడకపోయినా సరే అందులో కొన్ని బెస్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి మాత్రం చూడండి. మీకు ఆ బెస్ట్ ఎపిసోడ్స్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. అప్పటి వరకు అయితే సీజన్ 1 చూడండి, చాలా బాగుంటది. డేవిడ్ ఫిన్చర్ లాంటి పెద్ద హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ వెబ్ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ ని డైరెక్ట్ చేశారు. తెలుగులో అయితే లేదు, ఫ్యామిలీతో కూడా చూడకండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. తర్వాత నెంబర్ 6 వచ్చేసి ఆల్ హర్ ఫాల్ట్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, మెరిస్సా ఇర్విన్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. అసలు వాళ్ళ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు, మెరిస్సాకి తన ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ప్లాట్ సింపుల్ గా ఉంది కదా అని అనుకోవచ్చు మీరు, కానీ అంతకంటే కొంచెం ఎక్కువ రివీల్ చేసినా సరే స్పాయిలర్ అయిపోద్ది. ఎందుకంటే ఈ సిరీస్ లో చాలా ట్విస్టులు ఉంటాయి. చెప్పాలంటే ఎపిసోడ్ ఒక ట్విస్ట్ ఉంటుంది అనుకోవచ్చు. అసలు ఆ ట్విస్టులను అయితే మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేం.
ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఈ వెబ్ సిరీస్. ఎలాంటి ల్యాగ్ ఉండదు. అన్నెసెసరీ సీన్స్ ఏమి ఉండవు. కొన్ని సీన్లు చూస్తే హ్యూమన్ లో ఉన్న డార్క్ ఎమోషన్స్ ని చాలా హార్డ్ హిట్టింగ్ గా చూపించినట్టు అనిపిస్తుంది. యాక్టర్స్ అందరూ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్రిల్లర్ టైప్ వెబ్ సిరీస్ నచ్చేవాళ్ళు ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. కేవలం ఒక సీజన్ మాత్రమే. 8 ఎపిసోడ్లు ఉంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. ఫైనల్ గా నెంబర్ 7 వచ్చేసి హిస్ అండ్ హర్స్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక ఊర్లో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు అండ్ వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఈ సిరీస్ లో మనకి చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్స్ గా చేసిన ఇద్దరు కూడా అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కేవలం 6 ఎపిసోడ్లు మాత్రం ఉంటాయి. అక్కడక్కడ కొంచెం లాగ్ అయినట్టు అనిపించవచ్చు, కానీ ఆ లాస్ట్ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా క్రేజీగా ఉంటది. అంటే అప్పటి వరకు స్లోగా వెళ్తున్న వెబ్ సిరీస్ ని ఒకటేసారి ఒక హైలోకి తీసుకెళ్తుంది. ఈ సిరీస్ లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. స్టోరీ కూడా బాగుంటది, కానీ ఇంకా బెటర్ గా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. అయినా సరే ఈ సిరీస్ ని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఫ్యామిలీతో చూడకండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 70%. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 3 అండ్ పార్ట్ 4 కూడా అతి త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.